చదువుకుందాం 3 భాగాలుగా. మొదటి 2 భాగాలు గుర్తుపెట్టుకోండి. మొదటి 2 భాగాలు వరుసగా చదవండి. 3వ భాగాన్ని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి భాగం గమనించండి. 1 నుండి 5 వచనాలు పూర్ణంగా చదువుతారు. 6వ వచనం నుండి గమనించండి. 6వ వచనం 9వ వచనం వరకు గమనించండి. రేచల్ చదువుతుంది. గమనించండి. 10వ వచనం నుండి 13వ వచనం వరకు గమనించండి. గ్లోరీ మేడం టీచర్ గారు చదువుతుంది. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనములు దేవతలందరి బట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృష్టించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా ఏం చేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు పోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రకాశించునుగాక. వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. Hallelujah.
హల్లెలూయా. మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రెండు చేతులకి దేవుడికి స్తోత్రం చేద్దామా? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మంచిదండి. దేవుడు చేసిన ఉపకారాలను దేవుడు మహాకృపను చూపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘంలో నిర్మలమ్మ గారి నాన్నగారు పడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. అలాగే ఆశ్చర్య వాళ్ళ తాతయ్య గారు సూర్యనారాయణ గారు విజయవాడలో ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆయన గురించి ప్రార్థన చేయండి. అలాగే పార్టీ శుభం గారు పార్టీ శుభం గారు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆవిడ గురించి ప్రార్థన చేయండి. ఆవిడ గురించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహాకృపను బట్టి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా దేవుని సన్నిధిలో వర్తిల్లడానికి, దేవుని కనికరాన్ని పొందుకోవడానికి దేవుడు మహాకృప చూపించారని నేను నమ్ముతున్నాను. మా కుటుంబంలో కూడా ప్రిన్సిపల్ గారు అంటే మోజేశ్వర ప్రసాద్ గారి యొక్క కుమారుడి వివాహం పోయిన సోమవారం జరిగింది. ఇది దీవెనకరంగా జరిగిందనే విషయాలు మాకు తెలిసాయి. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క నామాన్ని బట్టి 21 దినాలు ప్రార్థనలు చాలా తృప్తికరంగా జరిగాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని రోజులు కూడా పులిదుండి ప్రవళిక వచ్చింది. ఒకసారి దగ్గర చప్పట్లు కొట్టండి. ఏ రోజు కూడా తను మిస్ కాలేదు. అన్ని రోజులు వచ్చింది. తర్వాత కొంతమంది అంటే పూర్ణం గారు 19 రోజులు గమనించండి. ఇంకా మనం చూస్తే నేను రాశాను దీంట్లో ఎందుకు చెప్తానంటే అవసరం. నిర్మలమ్మ గారు 4 రోజులు, పరంజ్యోతమ్మ గారు 4 రోజులు, సావిత్రమ్మ గారు 20 రోజులు, ఆవిడ కూడా 1 రోజు మిస్ అయ్యారు. గమనించండి. సరోజిని గారు 2 రోజులు, దయామణి గారు 20 రోజులు, 1 రోజు మిస్ అయింది. గమనించండి. దూద్యమ్మ గారు 7 రోజులు ఆఖరు వారు వచ్చారా అమ్మా? గమనించండి. ఇంకా చూస్తే మనం చూస్తే ఇవాంజలి 19 రోజులు, 3 రోజులు మిస్ అవునా? ఇలాగా అందరూ రాలేదు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంపూర్ణంగా రాలేదు. ఒక పులిదుండి ప్రవళిక మాత్రమే ఆప్షన్ కాకుండా వచ్చింది. నేను ఎందుకు అందరి గురించి చెప్తున్నానంటే, గమనించండి, పెళ్ళి అంటే అందరూ వెళ్తాం. ఇంకో ఫంక్షన్ అంటే ముందే సిద్ధపడతాం. ఈ ప్రార్థన దినాల గురించి మీకు చెప్పాను. ఈ ఉపవాస ప్రార్థనలు కావు, కుటుంబాల గురించి ప్రార్థన చేసుకునే ప్రార్థనలు. కనుక ఈ ప్రార్థనలు ఎలా ఉపయోగపడతాయంటే, బ్యాంకులో డబ్బు దాచుకున్నప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు పట్టుకుని మనం ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దాని ఫలాలు మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేశాం. 24 అధ్యాయాలు దాంట్లో ఉన్నాయి.
21 రోజుల్లో పూర్తి చేస్తాం. దాంట్లో విలువైన మాటలు దొరికాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు లేకపోతే నాయకుడు యెహోషువ వేకువనే లేచాడనే మాటలు, రాత్రంతా నడిచాడనే మాటలు, ఓ సూర్యుడా నువ్వు ఆగిపోవాలి ఒక రోజునని చెప్పాడు. ఓ చంద్రుడా నువ్వు ఆగిపోవాలని చెప్పాడు. గమనించండి, అలాంటి విలువైన మాటలు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మీకు కావలసినవన్నీ దొరికాయి. మీరు కట్టలేని ఇల్లు, నాటలేని చెట్ల పొలాలు, తవ్వని బావుల్లో నీరు దొరికాయి. దొరికిన తర్వాత మీరు మీ జీవితాలు ఎలా ఉన్నాయో తర్వాత నా తరంలో కానీ ముందు తరాల్లో కానీ మీ పిల్లలకి ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి, వాళ్ళు కానాను దేశాన్ని వశం చేసుకుని అంటే ఆ కానాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల చేత గమనించండి వెట్టి పనులు చేయించుకున్నారంట. చిత్రం ఉండదు కదా. ఎవరిని అడిగింది ఆ రోజు మిస్ అయ్యారు అందరూ సార్ చెప్పండి. వెట్టి పనులు ఆ దేశంలో ఉన్న వాళ్ళు, ఆ పట్టణాలు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే వారు పొలాల్లో బాగా ఉన్నవాళ్ళు, ధనవంతులు, వీళ్ళకి ఎలా వెట్టి పనులు చేస్తారు అందులో అని చెప్పినప్పుడు గమనించండి, నేను మిస్ అయ్యాను కొంచెం చెప్పండి అన్నారు. గమనించండి, ప్రార్థనలు ఎలా ఉంటాయంటే గమనించండి, ఎంత బలమైన శత్రువుడైనా ఎదుట లేకుండా చేస్తాయి. యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, ఒకడు 100 మందిని తరుముతాడటండి, ఒకడు గమనించండి 1000 మందిని తరుముతాడటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తితే గమనించండి శత్రువులు పారిపోతారటండి. చేతులు ఎత్తితే గమనించండి దీవెనకరమైనటువంటి స్థితులు వస్తాయనే విషయాన్ని మీకు చెప్తున్నాను. అసలు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు గమనించండి, ఆ దేశంలో వాళ్ళు వెట్టి పనులు చేయడం అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇల్లు ఆక్రమించేసుకుని, వాళ్ళ పొలాలు ఆక్రమించేసుకుని, దేవుని వలన వాళ్ళ భూములన్నీ కొనేసుకుని గమనించండి, వాళ్ళ పంటలని పండిన వాళ్ళని గమనించండి వెట్టివారిగా మార్చుకున్నారంట. మీకు అర్థం అవడానికి ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఓ 80 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాకు గమనించండి, ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా నుంచి కొంతమంది చెరుకు తోటలు వేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళారు. చెరుకు తోటలు వేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళారు. దక్షిణాఫ్రికాకు వెళ్ళినప్పుడు ఒక 80 గమనించండి సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళిన తర్వాత గమనించండి, ఆ చెరుకు తోటలు వేయడం, పంట కొయ్యడం, బెల్లం తీయడం, పంచదార తీయడం, ఇవన్నీ కూడా ఆ దక్షిణాఫ్రికాకు నేర్పుతూ వచ్చారు. వాళ్ళ దగ్గర వీళ్ళ కూలి పని వారిగా వెళ్ళారు. గమనించండి, వాళ్ళ దగ్గర పంటలు పండించి గమనించండి బెల్లం పంచదార తీయడం, దాన్ని ఏ విధంగా పండించాలనే పంటలు పండించి నేర్పుతుండగా గమనించండి, వాళ్ళు గమనించండి పంటలన్నీ నేర్చుకుంటూ గమనించండి ఆ విధానాన్ని చూసుకుంటూ గమనించండి బాగా సంపాదనలో ఉంటారు. వీళ్ళు రోజు కష్టపడేవారు, సంపాదన వచ్చేది. వాళ్ళు మాత్రం గమనించండి ఒక్కొక్కరు గమనించండి రోజుకు 1/2 కేజీ మాంసం తినేవాడట. ఒక్కొక్కడు కూడా 1/2 కేజీ మాంసం తినేవాడట. ఒక 4 ఉంటే 4 కేజీలు మాంసం తినేవాడట. ఇలాగ వాళ్ళకు వచ్చిన ఆదాయం పెరిగిపోయి తిండి బాగా పెరిగిపోయిందట. తిండి బాగా పెరిగిపోతే బద్ధకం బాగా పెరిగిపోయిందట. ఆదాయం వచ్చే కొద్ది ఇంకా తిండి బద్ధకం బాగా పెరిగిపోతుంటే గమనించండి వీళ్ళు పనిచేసేవారికి అక్కడ గమనించండి వాళ్ళు ఏం చేసేవారంటే కూలీలకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేక ఏం చేసేవారటండి, అబ్బాయి మా చెలో పనిచేస్తున్నారు కదా
10 ఎకరాలు నాకుందే 2 గుంచాలు రాసేస్తానులే కూలివనని చెప్పేవాడు. ఇలా గమనించింది ఒక్కొక్కడు 10 ఎకరాలు ఉన్నవాడు సంవత్సరానికి వచ్చేటప్పుడు గమనించి ఒక్కొక్క ఎకరం ఆయన చేసుకున్నాడట. 10 సంవత్సరాలు అయిపోయి చెప్పండి మీరు, 10 సంవత్సరాలు మారలేదు. 10 సంవత్సరాలు తిండిపోతాను మారలేదు. దిగుబడి వస్తుంది కానీ తిండిపోతాను మారలేదు. 10 సంవత్సరాలకి వెళ్ళిన వాళ్ళేమో పొలానికి హక్కుదారులు అయిపోయారు. అక్కడ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళేమో పొలాలకు హక్కుదారులు అయిపోయారు. వాళ్ళేమో గమనించి తిండిపోతులే గమనించండి వెరిట్లో పరివారిగా మారిపోయారు. ఇది ఎక్కడో జరగలేదు. దక్షిణాఫ్రికాలో గమనించండి, మన తెలుగు వారి దగ్గరికి గమనించండి. ఈశ్వర్ గారు వెళ్తే ఈశ్వర్ గారు తాత ఏంటి కథ చిత్రంగా ఉందన్నారట. అప్పుడు ఈ స్టోరీ అంతా ఈశ్వర్ గారికి చెప్పారట. మమ్మల్ని గమనించండి, దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం చెప్పండి, ఆశీర్వదించబడిన వారుగా, దీవించబడిన వారుగా, వర్ధిల్లే వారుగా ఉండడానికి గమనించండి. ఉండాలనేది పరిశుద్ధాత్మ వాక్యం చెప్తుంది. నీ జీవితంలో తినకూడదని దేవుడు చెప్పలేదు. గమనించండి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి గమనించండి జీవించకూడదని మాత్రం చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. కానాను దేశం అంతటినీ అంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారట. తెలుగు స్తోత్రం చెప్పండి. మనకి గమనించండి, 7 జాతుల వారిని దేవుడు అప్పగించినట్టుగా ఆ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. అవతల 3 దినాలు తెల్లవారుజాము కూడా జర్నీ చప్పలు కొట్టేసినామే పరిచండి. 3 దినాలు తెల్లవారుజాము వాళ్ళు టిఫిన్లు టీ పంచి పెట్టుకున్నారు. యువతల గమనించని చెప్పాను, వచ్చారు కానీ టిఫిన్లు లేవు, టీ లేవు. మందిరం ముందు గమనించని సిగ్గుకరమైన విషయం, ప్రార్థించేవారు లేరు. చాలా బాధపడ్డాను. ఒక 5-10 మంది లోపు మాత్రమే వచ్చినట్టుగా. ఎందుకు అలాంటి బలహీనత వచ్చిందో నాకు తెలియదు. గమనించండి, మా మట్టుకు అయితే మేము గమనించండి తెల్లవారుజాము 4 గంటలు లేచి 6:30 వరకు ప్రార్థన చేసేవాళ్ళం. ఇది మేము గొప్ప వరకు కాదు కానీ మా బాధ్యత. మరి మీ కుటుంబాల గురించి మీ బాధ్యత ఏంటి? మీ బిడ్డల గురించి మీ బాధ్యత ఏంటి? అలాంటివి జరగకుండా చూడండి. గమనించండి, ఇతర సంఘాల్లో అయితే గమనించండి 21 రోజులు కాదు 40 రోజులు పెడతారు. 40 రోజులు కూడా గమనించండి వట్టి చేతులతో రాకదని కానుకలు పెడతారు. మంచి ఆదాయం సంఘ కాపరికి వస్తుంది. అలాంటి పని చేయలేదు. ప్రార్థన అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. దాని తర్వాత తైలాభిషేకం పండుగ అంటారు. తైలాభిషేకం పండుగని గమనించండి, చాలా ధనాన్ని మనం గమనించండి సంఘంలో వసూలు చేస్తాం. అలాంటివి మన సంఘంలో లేవు. ఆఖరి రోజున పలహారం పెట్టుకోండి అంటే గమనించండి ఎవరు పలహారం పెట్టలేదు. గమనించండి పాస్టర్ గారు పలహారాన్ని సిద్ధపరిచారు. సిద్ధపరిచినప్పుడు గమనించండి ఇస్సాక్ గారు వచ్చి మరి పలహారం పంచిపెట్టిన తర్వాత గమనించండి ఎవరైనా కానుకలు ఇచ్చారండి పాస్టర్ గారు అన్న పలహారాన్ని ఎవరైనా సిద్ధపరిచారన్న లేదన్న. ఆయన అన్నారండి ఇది కూడా మా తరపున పలహారం వరకు మీరు సిద్ధపరిచేందుకు నా తరపున కానుక నేను దేవునికి కానుక ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని గమనించండి, జరగడానికి నీవు ఒక అడుగు ముందుకు వేయాలి. బాధ కలిగిన గమనించండి, పిల్లలు కొంటే గమనించండి, రాలేని వారి పేర్లు ఎక్కువ గుర్తుంటాయి, వచ్చిన వారి పేర్లు కంటే. నేను మా వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేదు, ప్రిన్సిపల్ గారి పెళ్ళికి, ప్రిన్సిపల్ గారి కొడుకు పెళ్ళికి. ఎంతమంది నన్ను అడిగారో నేను ముందే చెప్పాను. గమనించండి, మా పాస్టర్ నాకు ఏమంటే ఏదో ఒక దానికి వెళ్తాను తప్ప నాకు ఓపిక లేదని చెప్పాను. గమనించండి, దేవుని సన్నిధికి మనం రావడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా
ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. 12 మంది మీకు చెప్తారు, 12 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, చదువుకునే పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పెళ్ళయ్యి కుటుంబాల్లో గమనించండి కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. ఇల్లు కట్టుకునే వారు ఉన్నారు, నూతనంగా ఉద్యోగాలు వచ్చిన వారు ఉన్నారు, గర్భఫలాలు కావలసిన వారు ఉన్నారు. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన చేయడానికి గమనించండి సమయం సరిపోయేది కాదు. కొన్ని ప్రార్థనలు గమనించండి, మళ్ళా గమనించండి, స్నానం చేసి 12-1 గంటలకు వచ్చి మళ్ళా ఒళ్ళంతా బంద అయిపోతే మళ్ళా 12 గంటల 12:30-1 గంట బంధంలో వచ్చి మిగిలిన ప్రార్థన చేసి పడుకున్నాడు 1 గంట అయినా మళ్ళా తెల్లవారుజాము వేసి ప్రార్థన చేయండి. ఇదంతా బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. అని గమనించండి, దేవుడు అన్నాడు, నీవు నాకు మరణ పెట్టుకో, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నీవు ఎక్కడైనా ఎత్తైన కొండకు ఎక్కిస్తాను. కనుక దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు కృప చూపుతాడు. ఈ విషయాల్లో గమనించండి, వెనకబడరాదని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థనకు ఒక అడుగు ముందుకు వేయండి. ఇక్కడ పంబాని అలా ఉంది, ఆ ముఖం మీద చెప్తున్నాను. ఆమె గమనించండి, కల్వరి చర్చికి వెళ్తుంది. అక్కడ గమనించి వెళ్ళడం రావడమే. ఈ చర్చిలో ఉన్నదో సంతోషం అక్కడ ఉండదు. ఒక పాట ఒకరు పాడనవరు, ఒక వాక్యం ఒకరు చదవనవరు. నువ్వెవరవో గమనించండి. అన్న నిజమే కదా, నువ్వెవరవో కూడా తెలియదు, నిన్నెవరో పట్టించుకోరు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడంతా 1 man షో. ఒక్కసారి ఒకరికి మైక్ ఎవరు, ఒకరి చేత వాక్యం చదివించరు, ఒకరి చేత పాట పాడించారు, మరొకరి చేత ప్రార్థన కూడా చేయించారు. నువ్వు ఎలాగ ఉన్నావు అని అడిగే వాళ్ళు ఉండరు. కాకపోతే మాత్రం నీ సెల్ ఫోన్ నెంబర్ పుడుతుంది, నువ్వు ఎందుకు రాదు. నేను గమనించండి, ప్రార్థన అనేది నీకు ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుడు నిన్ను దీవించులాగా. నేను మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3 దినాలు ఉపవాస ప్రార్థన పెడతాం అంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ ఒక్కరు తగ్గిపోవడానికి వీల్లేదు. 3 సేవకుని పిలుస్తాం, 3 సేవకులు. రాత్రి ఉంటే 3 రాత్రులు ఇక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. దినాల గురించి అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించడానికి, కుటుంబంతో కలిసి ఉండడానికి దేవుడు చూపించాలని మేము ఆశపడుతున్నాం. అలాగే గమనించండి, సండే స్కూల్ పిల్లలకు కూడా కొంచెం దసరా సెలవుల్లో ముందే చెప్తున్నాను, దసరా సెలవులో వాళ్ళని కొంచెం ఇంకా పికప్ చేయాలి అని మేము ఆశపడుతున్నాం. సండే స్కూల్ పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రిట్రీట్ వాళ్ళ గురించి ఏర్పాటు చేయాలని కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కొంచెం పికప్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే వ్యక్తి పరిశుద్ధత, ప్రార్థన, ఆశీర్వాదాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాళ్ళని దీవించాలి. మంచి కుటుంబ వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి దేవుడు మరి మంచి చదువులను, మంచి ప్రయోజకులను వాళ్ళని మార్చాలని ఆశపడుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నారుమడి బాగుంటే, గమనించి ఆకుమడి బాగుండేనట్టుండే దాన్ని పెద్దమడిగా చేసి వచ్చడానికి వీలుండదు. ఆకుమడే పాడైపోతే గమనించండి, ఎవరు గమనించండి, దేవుని సన్నిధిలో వర్ధిల్లగలరు. కనుక ఈ విషయాల్లో అందరూ కూడా సండే స్కూల్ పిల్లలు టీచర్ని సంప్రదించాలి. దసరా హాలిడేస్లో ఇక్కడే వాళ్ళకి ఒక రిట్రీట్ ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం. ఎవరికి పరీక్ష లేదు కదా, కొంచెం బాగా ఉంటున్నారు. ఇంట్లో మళ్ళీ సర్పంచ్ కూడా ఉద్యమాలు ఎవరైనా చేస్తాను తెలుసుకుంటూ కావాలని వాళ్ళు చేస్తాను కొని గట్టి బాగా పైకి మీకు వద్దా
మా అబ్బాయి మా మనకు వద్దంట, ఎందుకంటే బాగా ఎక్కువ సమర్పణ కూడా వెళ్ళిపోరా పోతావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి గమనించండి, సండే స్కూల్ పిల్లలకి ఇంకా తరబిదిచ్చే ఆలోచనలు ఉన్నాయి. మనకి గమనించండి, కొంచెం కొత్త వారిని పిలవాలని కూడా టీచర్లు ఆలోచన చేస్తున్నాం, బలపడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలోకి వద్దాం. మనం గమనించండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చారు. చిన్ని ప్రార్థన చేసుకున్నాం, తల వంచండి, కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. అనంత జ్ఞానైన దేవుడు తండ్రి, ఈ వాక్య భాగాలను మీరు మా కొరకు రాయించినందుకు వందనాలు. దీన్ని ధ్యానిస్తుండగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యంలో భాగ్యం మాకు వివరించండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. సమూయేలు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను మిస్పాకు పిలిచాడని. మిస్పాలో గమనించండి, వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. నీళ్లు కుమ్మరించి గమనించండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారని వాళ్ళు తీర్మానం చేసుకున్నారని వాక్యంలో రాయబడ్డారు. గమనించండి, అసలు సమూయేలు మిస్పాకు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు పిలిచాడు? సమూయేలు గమనించండి, మిస్పాకు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పిలవలసి వచ్చింది? వేరొక చాటకి పిలవచ్చు కదా. వేరొక చోట గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను గుంపుగా కూర్చోవచ్చు కదా. మిస్పాకు ఎందుకు పిలిచాడంటే గమనించండి, మిస్పా అనే మాటకు అర్థం ఆశ్రయపురము, లేకపోతే కావలి గోపురము. ఆశ్రయపురము, కావలి గోపురము, లేకపోతే సాక్షిగా ఉండే స్థలము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఈ మిస్పా అనే మాట ఎక్కడ మొదటిగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 31వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు యాకోబు తన మామగారి ఇంటి నుండి బయలుదేరి గమనించండి, 4 భార్యలతో 11 మంది కొడుకులతో పారిపోతున్నప్పుడు 3వ రోజున గమనించండి, యాకోబు పారిపోతున్నాడని మామగారికి బావమరుదులకి తెలిసినప్పుడు ఆస్తంతా పట్టుకుపోయాడు. వాడు గమనించండి, కర్ర తీసుకొని బట్టలు కూడా కట్టుకుని వచ్చాడు మన ఇంటికి. ఇప్పుడైతే మందలుగా గమనించండి, మందలన్నీ తోలుకుపోతున్నాడు. నా 2 కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, 2 దాస్యుల్ని పెళ్లి చేసుకుని 4 భార్యలు తీసుకొని 11 మంది పిల్లల్ని సంపాదించుకొని దాసులు సంపాదించి చెప్పకుండా రాత్రి ప్రయాణమై దేవుడు చెబితే బేతేలుకు వెళ్ళిపోతున్నాడని చెప్పి గమనించండి, సొంత మామగారు, సొంత బామరుదులు కత్తులు పట్టుకుని గమనించండి, తరుముకుంటూ గమనించండి
ఈ యాకోబుని దగ్గరకు వచ్చారు. యాకోబు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అంటున్నాడు, గమనించండి, యాకోబు గురించి ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 37వ అధ్యాయం చూస్తే 29వ వచనంలో దేవుడు, మీకు హాని చేయుటకు నాకు చేతనగును, అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో గాని మంచి గాని చెడ్డ గాని పలుకుము జాగ్రత్త సుమై నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చంపడానికి కత్తులతో వచ్చే మామగారులతో లేకపోతే బాపరులతో గమనించండి, దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యాకోబు నేను ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడితో మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడడానికి వీలేదు. అలా అని చెప్పి దేవుడు నాతో చెప్పాడని చెప్పి బావమరుదులు గమనించండి, యాకోబుతో చెప్తున్నారు, నీ తండ్రి దేవుడు మమ్మల్ని అడ్డగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పుడు కొట్టేసిన మెంబర్స్. లేకపోతే నీ తండ్రి దేవుడు కనుక అడ్డగించకపోతే నువ్వు మా బామ్మర్దు అయినా మా అక్కలను మా చెల్లెలు తీసుకున్న పెళ్లి చేసిన ఎన్నో నీ పిల్లల్ని గమనించండి మొక్కలు చేసేవాళ్ళం అని చెప్పి అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, నీ తండ్రి దేవుడు మాకు అడ్డుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తండ్రుల ప్రార్థన, ఇప్పుడు చెప్పండి, మీ బైబిల్ ఉందా? తండ్రుల ప్రార్థన బిడ్డలకు చాలా ఉపయోగపడుతుంది. నీ విధానం చేసే ప్రార్థన భూమిలో విత్తనం బాధ్య పెట్టినట్లుగా గమనించండి, ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయి. పైన 2 వారాల కింద 3 వారాల కింద చెప్పాను నేను, ఒక రాజు బయలుదేరాడు దేశంలో ఏమో జరుగుతుందని. బయలుదేరుతుంటే గమనించండి, ఒక ముసలోడు ఎండలో మామిడి టెంకలు కప్పెడుతున్నట్ట. ఏ ముసలోడా ఏం చేస్తున్నావు అన్నాడు రాజు. మహాప్రభు మామిడి టెంకలు పాత్ర పిచ్చోడా, రేపు మాకు నువ్వు చచ్చిపోతావు కదా, ఎందుకురా ఈ మామిడి టెంకలు ఎండలో పాత పెడుతున్నాడంటే, మహారాజా మహాప్రభు నేను మంచి మాట చెప్తాను, పూర్వీకులు వేసినటువంటి మామిడి చెట్ల ఫలాలు మనం తింటున్నాం. చప్పబడతా ఈ పళ్ళు నేను తిన్నాను కాదు, ఈ చెట్లు పళ్ళు నా తర్వాత తరం వారు తిని గమనించండి, వారి తర్వాత తరానికి గమనించండి మళ్ళా పంటలు సమకూరుస్తున్నప్పుడు అటువంటి రాజు ఆశ్చర్యపడినటువంటి, ఎంత జ్ఞానవంతుడు నీవు, ఎంత ఉన్నతమైనటువంటి ముందు చూపుతో ఈ మామిడి టెంకలు పాతి పెట్టి వచ్చే తరానికి మామిడి పండు చెట్లు ఉండాలి ఆశపడుతూ టెంకలు పాతి పెడుతున్నావు అని చెప్పినటువంటి, ఇదిగో ఇప్పుడే నీకు బంగారు నాణ్యాలు ఇస్తున్నానని చెప్పి రాజండి ఆ ముసలివాడికి బంగారు నాణ్యాలు ఇచ్చినట్టుండే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ముసలివాడు అన్నాడు, రాజా నేను మామిడి టెంకలు పాతాను, కానీ దేవుడు ఏం చేశాడంటే నీ ద్వారా బంగారపు మామిడి పళ్ళు నాకు ఇచ్చాడు. చప్పడేసిన ఇవి నేనే కాస్తాయి, ఇంకా భూమిలో పాత పెట్టకుండానే ఈ టెంకలు ఇంత బంగారు పంటను నాకు ఇచ్చాయని చెప్పి సంతోషపడ్డాడు. గమనించండి, ప్రార్థన మనం చేస్తే ఇప్పుడు చెప్పండి, మన పిల్లలకు ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఫలితం నువ్వు కూర్చుని చేయి, వాకరించలేకపోతే కూర్చుని చేయి, లేకపోతే నుంచుని చేయి, లేకపోతే గమనించండి ఇలా గోడకు చేపడి ప్రార్థన చేయి. నా వల్ల కాదు తండ్రి, నా పరిస్థితి లాగుందని. అంతగా లేకపోతే నీ మంచం పరిశుద్ధంగా ఉండే పడుకుని ప్రార్థన చేయ, ప్రభువా నా ఆరోగ్యం బాగాలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దావీదు అంటాడు, నేను ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థనలో నా పరుపు కన్నీటిలో కొట్టుకుపోతుంది అన్నాడు. అంత గట్టిగా ప్రార్థన చేశాడు, అంత ఏడుస్తూ ప్రార్థన చేశాడు. గమనించండి, ఏ యాకోబు
ఈ తండ్రి దేవుడు నాకు నీకు మధ్య అడ్డుపడ్డాడు కనుక నేను నిన్ను విడిచిపెడుతున్నాను. నీకేమైనా విడిచిపెట్టిందా? నాకు చెప్పకుండా వస్తున్నానని చెప్పి గమనించండి. యాకోబు భావమరుదులు యాకోబును అక్కడ గద్దించి, ఈ తండ్రి దేవుడు మాకు అడ్డుపడకపోతే నేను ఏమి చేద్దామో తెలుసా, నిన్ను సజీవులుగా ఉంచకుండా సమాధులకు పంపించేది అని చెప్పి వాళ్ళు మాటలు పలుకుతున్నారు. మనుషులకు లోబడలేదు కానీ తనకు మాట చెప్పండి, ఎవరు లోబడ్డారు? వాళ్ళు చపలుడి జనమే పెట్టలేదు. నీకు లోబడకపోవచ్చు, మీ దేవుడికి లోబడతారు మనుషులు. గమనించండి, మాకు లోబడకపోవచ్చు నా బిడ్డలు. గమనించండి, బిడ్డలు వంగదీయాలంటే కష్టం. వాళ్ళు తాడేసి కట్టడానికి ఎదురైనా ఉంటాయి కానీ పిల్లలు వండరు. మీకు పాపం వస్తే రావచ్చు. వాళ్ళను వంగదీయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మాకరించండి. ప్రభువా వీడు నీకు కావాలి, నాకు కావాలని దేవుడు అడగండి. ప్రభువా వీడు నీకు కావాలి, నాకు కావాలి, వీడు జీవితకాలంలో వర్ధిల్లాలని చెప్పి ప్రార్థన చేయండి. గమనించండి, నీకు బ్రతికుండగా వాడు ఏం చేస్తాడంటే దేవుడి సన్నిధికి రావడం ప్రారంభిస్తాడు. ఒకవేళ గమనించండి, రాకపోయిన తర్వాత అయినా మా అమ్మ దేవుడు నన్ను ప్రార్థనలో ఎత్తుపట్టుకుని నడిపించండి, సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్ళని కుర్రవాడు ఉండేవాడు, నేను వాక్యం నుంచి పక్కలేదు కానీ ఈరోజు తల్లిదండ్రుల గురించి బాధపడుతున్నాడు, బిడ్డల గురించి బాధపడుతున్నాడు. ఒక కళ్ళని కుర్రవాడు ఉండేవాడు, ఆ అమ్మని కుర్రవాడు గమనించిన అమ్మ చెప్పిన మాట వినేవాడు. ప్రార్థన చేస్తుండే, ముసలిదా ఏంటి ప్రార్థన చేస్తున్నావు? నేను వండుకుంటే అన్నం చేస్తున్నాను, నిద్ర పట్టలేదు, నాకు సుఖంగా ఉన్న సంతోషంగా పడితే నువ్వు ఇష్టపడటం లేదు. అతమాట నేను చదువుకొని ఒప్పుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను మాటలు పాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నేను మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేపిస్తాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు చేస్తాడు, ఎవరికి తెలియని పరిస్థితులు గమనించి వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. వాడి జీవితాన్ని పాడు చేసుకుంటే రోజు వచ్చి గమనించే దేవుని సన్నిధిలో తల భూమి మీద పెట్టి, అయ్యా వాడు ఒక్కడే కొడుకు, వాడు ఒక్కడిని గాలపంగా పెంచుకున్నాడు, వాడన్ని దుర్వ్యసనాలకు లోబడిపోయాడు, వాడన్ని దుర్వ్యసనాలకు లోబడిపోయి గమనించండి వాడు నన్ను తిడుతున్నాడు, నేను పెట్టే తిండి కూడా కాలుతో తన్నుతున్నాడు, వాడు ఏమైపోతాడని చెప్పి ఏడుస్తున్నానని చెప్పి గమనించండి. ఏడుస్తూ ఒక రోజునట్టుంటే మందిరంలో పడి ఏడ్చి గమనించండి ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది. ఒక రోజున గమనించండి ఆ కుర్రవాడు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు రోత భరించలేకపోతున్నాను, ఇంట్లో ఉండలేకపోతున్నాను, మా అమ్మ ప్రార్థన చేసుకుంటే నాకుంటే దడదడ కొట్టుకుంటుంది, ఎలాగని చెప్పి గమనించండి ఆమె అతని స్నేహితులతో చెప్పాడట. అతని స్నేహితులందరినీ ఏమి లేదు, మీ అమ్మ తల నరికై నీకు బాగుండదు, తల నరికేసి పట్టిగా మనం సుఖంగా ఉందామన్నదట. వాడు గమనించండి కత్తి పట్టుకుని వచ్చినప్పటికీ గడప మీద తలకాయ పెట్టి కొడుకు గురించి కన్నీరు కాల్సి ఏడుస్తుందట. అయ్యో కొడుకా, నీకు అన్నం పెట్టాలనుకున్నాను, నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను, నీ గురించి కన్నీరు కాలుస్తున్నాను, ఎప్పుడు వస్తావురా, ఎప్పుడు వస్తావురా, ఎప్పుడు మారుతావురా, నా కన్నీరు ఎప్పుడు దేవుడు తుడుస్తాడని చెప్పి గమనించండి ఏడుస్తూ తల్లి గమనించండి గడప మీద గమనించండి తలకాయ పెట్టి ప్రార్థన చేస్తుంటే గమనించండి తన స్నేహితురాలు ఉందే, ఒక విధంగా ప్రియురాలు ఉందే, ఆమె చెప్పింది తలలకు ఇక మనకి బాగుందని చెప్పినప్పుడు గమనించండి వెనకాల వచ్చాడు, తల మీద కత్తి వేసి బ్రెడ్ మొక్కలు చేశాడు. కషాయవాడిగా తలకాయ పట్టుకుని మా అమ్మని చంపాలని చెప్పి గమనించండి తన ప్రియురాలకు చూపించడానికి వెళ్తుంటే గమనించండి గొప్పుకు తగిలి కాలుకు ముందుకు పడిపోయాడు. కాలు ముందు గొప్పు తగిలి పడిపోతే ఆ తలకాయ నుంచి మాటలు, బాబు దెబ్బ తగిలింది అక్కడ, నీకు దెబ్బ తగిలిందా, పడిపోయావు బాబు. అమ్మా ఎంత ప్రేమిస్తున్నావు అని
నీ తల నరికినా ఎంత ప్రేమిస్తున్నావా? నాలాంటి పాపాత్ముడు, నాలాంటి దౌర్భాగ్యుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా అని చెప్పి గమనించండి. వాడి జీవితం మారిపోయింది. చపలోడేసిన మేమేద్దాం. వాడు పరమ భక్తుడిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి తల్లి కన్నీరు మోనిక, వాడి తల్లి కన్నీరు గమనించండి. వాడి తల్లి రక్తం గమనించండి. వాడు విస్మరణ పెట్టింది. వాడు మారిపోయాడు. పరిశుద్ధమైన అగస్త్యుడిగా మారిపోయాడు. నీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. నీ పిల్లల జీవితం గురించి ప్రార్థన చేయండి. నీ పిల్లల జీవితంలో మార్పులు చూడకపోవచ్చు. నీ పిల్లల జీవితాన్ని దేవుడు మార్చుకుని చేస్తుంది. లోకానికి మారిన వారిగా చూపిస్తాడు. నా ప్రియమైన తల్లి, బిడ్డల గురించి ఏడుస్తున్నావా? గమనించండి. పక్క వాళ్ళతో కూడా చెప్పుకోవడానికి బాధపడేవాళ్ళు. ఇది ఎప్పుడు వస్తాడని ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చేవాళ్ళు. అన్నం వండి గమనించండి పెడుతుంటే ఇది బాగోదని ధన్యవాళ్ళు. గమనించండి. తిన్నావని భార్యను అడగని బిడ్డలు, తిన్నావని తల్లిని అడగని బిడ్డలు, ఇంకా లేదని తల్లిని పీకబట్టుకుని అడిగే తల్లులు పడుకుని బిడ్డలు చాలా మంది. గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడి వాక్యం చెప్తుంది, ఈ తండ్రి దేవుడు యాకోబు, నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాలి, లేకపోతే నిన్ను మొక్కలుగా చేద్దునని చెప్పాడు. గమనించినప్పుడు యాకోబు అన్నటువంటి, నువ్వు నాకు కాదు కదా భయపడతా, దేవుడికి భయపడ్డా. రెండు చెల్లింది దేవుడికి స్తోత్రం చెప్పండి. గడిగా చెప్పబడి గడిగా చదువుకున్నాం. నువ్వు నాకు కాదు కదా భయపడింది దేవుడికి అని చెప్పి గమనించండి. మన మధ్య సాక్షిగా ఉండాలని చెప్పి గమనించండి. ఆ ప్రాంతంలో కొన్ని రాళ్ళు తీసుకున్నాడండి. చూడండి 44వ వచనం, 37. కావున నేను నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్యన సాక్షిగా ఉండని యాకోబు ఉత్తరం ఇయ్యగా. అది కాండం 37:44. యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా చేసి నిలవబెట్టింది. మరియు యాకోబు రాళ్ళు కూర్చొని బంధువులతో చెప్పిన. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసింది. అక్కడ వారు ఆ కుప్పతో భోజనము చేసింది. లాబాను దానికి ఎగర సాహోత్ అని పేరు పెట్టిను. అయితే యాకోబు దానికి గలేజు అని పేరు పెట్టిను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండని చెప్పాడు. కాబట్టి దానికి గలేజు అని పేరు పెట్టిను. మరియు మనం ఒకరినొకరు దూరముగా ఉండగా యెహోవా నీకును నాకును మధ్య జరిగినది కనిపెట్టిందని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. చప్పడేసిన సమాధానకరమైన సంగతులు, ఆశీర్వాదకరమైన సంగతులు గమనించండి. దీవెనకరమైన సంగతులు భక్తులు రాపాడే సమయంలో గమనించండి. కనికరము చూపే దేవుడు నీ తండ్రి దేవుడు ఉన్నాడనేటువంటి విషయం. నీ కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీ బిడ్డల కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన నీ సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నారు. నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డలు బాగున్నారంటే గమనించి నీ తల్లిదండ్రుల ప్రార్థన, నీ సంఘ కాపరి ప్రార్థన విషయాన్ని నువ్వు మరిచిపోతుంది. విశ్వాసంగా గమనించండి. సమాధాన పడడానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది గమనించండి. రెండవ పెట్టి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం గమనించండి. 11వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యొఫ్తా ఆ పెద్దలతో కూడా పోయినప్పుడు ఆ ప్రధాని అధిపతిగాను అతను నియమించుకొని అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని
తన సంగతి అంతగా వినిపించాను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మళ్ళా చదువుతున్నా వినండి. 11వ వచనం. కాబట్టి యోప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను నియమించుకొని, అప్పుడు యోప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. హల్లెలూయా. యోప్తా ఎవరు గమనించండి, పెద్దలు ఎవరు గమనించండి. యోప్తాకు పెద్దలకు సంబంధం ఏంటి గమనించండి. ఈ యోప్తాకు పెద్దలు అధిపతిగాను గమనించండి, నాయకులుగా ఎందుకు నియమించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని మనం చూస్తే గమనించండి. యోప్తా గమనించండి, గిలాదుకు పుట్టినటువంటి వాడు. గిలాదు భార్యకు బిడ్డలు గమనించేది ఉన్నారు, కానీ గిలాదు అంటే ఒక వేశ్యను ఉంచుకున్నాడట. మీకు కొంచెం బాగా కనపడదు. ఇదేంట్రా ఎప్పుడో పాస్టర్ ఇలాంటి విషయాలు చెప్తుంటారు. గిలాదు భార్యను గమనించండి, బిడ్డలు అన్నారు. గిలాదు బాగుందని చెప్పి ఒక వేశ్యను ఉంచుకున్నాడటండి. ఉంచుకున్నటువంటి దానికి గమనించండి, యోప్తా పుట్టాడటండి. యోప్తా పెరిగి పెద్దవాడైనటువంటి బలవంతుడయ్యాడటండి. వాడిని చూసేటప్పుడు కంటే భార్యలు పిల్లలకి పాపం వచ్చేసిందటండి. పాపం వచ్చి వాళ్ళ బంధువులతో కలిసి, అరే మా నాన్న ఉంచుకున్నవాడు దాని కొడుకు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలి, వేస్ట్ కొడుకు, నువ్వు శాని కొడుకు, నువ్వు మా మధ్య నుంచి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి గమనించండి, బలవంతంగా అతన్ని పారపెట్టారటండి. గమనించండి, అతను వెళ్ళిపోయి టోపు దేశంలో అల్లరి జనం ఉంటే అల్లరి జనం అందరినీ పోగు చేసి అల్లరి జనానికి నాయకుడయ్యాడు. రెండు దేవుని స్తోత్రం చెప్పండి. అల్లరి జనానికి నాయకుడై వాళ్ళు అదుపులో పెట్టుకున్నట్టు. ఒక విధంగా చూస్తే గ్యాంగ్ లీడర్, నాయకుడు అయిపోయాడు, బలవంతుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ గమనించండి, యోప్తా ఉండేవాడు. ఈ లోపల గమనించండి, గిలాదు పిల్లల మీదకి అమ్మోనీయులు వెళ్ళడం, అమ్మోనీయులు అందరూ కూడా గమనించండి, గిలాదు కుటుంబస్తుల్ని ఏడిపించడం, ఆ దేశంలో గమనించండి క్షేమం లేకపోవడం చూసి మనము గమనించండి, గిలాదు బిడగా ఉన్నటువంటి యోప్తాను మన దగ్గర నుంచి పంపించేస్తాం. ఈ అమ్మోనీయుల చేతుల నుంచి విడిపించాలంటే మన బలం సరిపోదు. బలవంతుడైన వాడు ఒకడున్నాడు, వాడే యోప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. మనము తోలేసి మనము పొమ్మని పారవేసిన వాడు, పారిపోయిన వాడిని మన దేశం నుంచి గెండేశాడు కదా, వాడే మనకు నాయకుడు అవుతే బాగుంటుంది. ఒక్కొక్కసారి గమనించండి, అయితే ఎందుకు పలికినండి వాడు అంటారు. వాడి గురించి మాకు తెలిసిన అంటారు కొంతమంది. గమనించండి, దేవుడు పనికిరాని వాళ్ళను దేవుడు పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండమైన నన్ను నిలపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండమైన నన్ను నిలపితివి.
దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిచినప్పుడు గమనించండి, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో పెరుగుతున్నాం. ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు గమనించండి, ఆ ఇంటిలో అందరూ కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో పెద్ద ఆవిడ ప్రార్థన అయిన తర్వాత సాక్షి చెప్పింది, అబ్రహాం, నీ మీద ఆకాశం నుంచి ప్రకాశమైన వెలుగు వచ్చింది, దేవుని మహిమలో నీవు ఉన్నావు, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నువ్వు వర్ధనపోతున్నావు అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన మరిచిపోయింది అన్నాడు, రే విన్నారా, ఈ చెప్పులు చూడు అన్నాడు, ఈ చెప్పులు చూడు అన్నాడు. నేను చెప్పులు చూడుస్తుంటే ఆయన భార్య అంతే. గమనించండి, ఆయన చేత ఎప్పుడు చెప్పులు చూడబోతుంది. ఆయన రాబో కాలంలో ఒక సేవకుడు అవుతాడు నా తల్లి చెప్పింది. రెండు చదివితే దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పుడు పడి సెలవు. ఆయన చెప్పులు తుడిచాడు, నేను నమ్మండి, చెప్పులు తుడిచాడు. ఆ మాటల మీద మనసు పెట్టలేదు. కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. 12 కుమారుని దేవుడు వారి వంశంలో కుమారునిచ్చాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించండి, ఆయన ఆశ్చర్యపోయాడు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, పనికిరాని వాడు, నిష్ప్రయోజనమైన వారు, మన తల్లిదండ్రులను బట్టి మనం నిందించేవారు, చిన్నప్పుడు గమనించండి, తెలియని వయసులో చేసిన తప్పులను బట్టి నేరాలు మోపేవారు, వీడిని మనతో కలవనివ్వకండి, వీడితో మనం ఉండకూడదు, వీడి స్టేటస్ వేరు, మన స్టేటస్ వేరు అని చెప్పేవాళ్ళు నేను ఎరుగుదు. గమనించండి, వాక్యం చెప్తుంది, వీడు మనతో ఉండడానికి సరిపోడు, యాప్తాను బయటకు గంటనన్న వాళ్ళు మళ్ళా యాప్తాల దగ్గరికి అన్నారు, అరే అన్నా, అరే తమ్ముడు, నీవు మాకు పెద్దగా ఉండాలి, నీవు నాయకుడిగా ఉండాలి, నీవు నాయకుడిగా ఉండే ఈ అమ్మోనిల చేతుల నుంచి మమ్మల్ని విడిపించవచ్చు అని చెప్పి గమనించండి. యాప్తా చెప్పినప్పుడు అంటే యాప్తా ఆ విషయాలన్నీ కూడా నిష్పాకు వచ్చి యెహోవా సన్నిధిలో తన సంగతి దేవునికి చెప్పాడు. రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సంగతి ఎప్పుడైనా దేవునికి చెప్పావా? నీ సంగతి ఎప్పుడైనా దేవునికి చెప్పావా? ఇలాంటి పరిస్థితి నాకుంది, నీ బిడ్డల గురించి ఎప్పుడైనా చెప్పావా? నేను సాని కొడుకునే, సంసారి కొడుకుని కాదు. వీరు నన్ను గమనించని వెలివేశారు, వెలివేసిన నా జీవితంలో శాపం నన్ను చూసిన వారందరికీ వేలు పెట్టి చూపించే స్థితికి వీళ్ళు తెచ్చారు. వీళ్ళ ఇప్పుడు మళ్ళా గమనించి నువ్వు నాయకుడిగా ఉండమంటున్నారు, పెద్దగా ఉండమంటున్నారు. నా సంగతి అంతా నీతో చెప్తున్నాను, నన్ను వీళ్ళతో వెళ్ళి వీళ్ళ పక్షంగా యుద్ధం చేయమంటావా? దేవునితో గమనించండి, మన సంగతి చెప్పాలి. ఎక్కడ ఓడిపోతున్నావు, ఏ విషయంలో ఓడిపోతున్నావు, ఏ విషయంలో నీకు నిద్ర పడ్డం లేదు, ఏ విషయంలో నీకు మనసులో వచ్చి బాధ పెడుతున్నాయి, ఏ విషయంలో నువ్వు కృంగతీస్తున్నాయి, ఏ విషయంలో నువ్వు నింద పొందుతూ బాధ పొందుతూ నీ పిల్లల గురించి నీ గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు యెహోవా సన్నిధికి రా.
ఈ సంగతి దేవుడితో చెప్పు. చప్పబడి సినిమా పెడతాం. గమనించండి, మిస్పాకు వచ్చి తన సంగతంతా ఎవరితో చెప్పాడండి? దేవుడితో చెప్పాడు. మన సంగతి కూడా దేవుడితో మనం చెప్పాలి. మన సంగతి దేవుడితో చెప్పాలి. మన సంగతి మనం దేవుడితో చెప్తే గమనించండి, దేవుడు కృపణిస్తాడు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయం పొందాడు. గమనించండి, జీవితాంతం వారికి నాయకుడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మిస్పాలో గమనించండి, యాకోబు గమనించండి, సమాధానపడ్డాడు. మిస్పాలో గమనించండి, యోక్తా గమనించండి, తన సిద్ధంగా చెప్పుకున్నాడు. 3వ వచనం గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే గమనించండి. అంతటా సమూయేలు 5వ వచనం, సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువడి, నేను మీ పక్షము యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదుకుని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినంలో ఉపవాసమును యెహోవా దృష్టికి పాపాత్ములని ఒప్పుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు మిస్పాలో ఎందుకు కూడుకున్నారు? గమనించండి. అప్పటికే గమనించండి, షీలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది, షీలోహులో మందసం ఉంది, షీలోహులో ఏలీ కుమారులు ఉన్నారు, షీలోహులో ఏలీ దేవుడు ఉన్నాడు. గమనించండి, ఏమైంది? సమూయేలు మిస్పాలకు రమ్మని ప్రార్థన చేస్తానని చెప్పడానికి కారణం ఏమైంది? గమనించండి నా ప్రియమైన వాళ్ళారా. అంతకు ముందు గమనించండి, ఫిలిష్తీయులు గమనించండి ఇశ్రాయేలు మీద దాడి చేశారు. మొదటి 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే 4,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత బాధకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత వేదనకరమైన విషయం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్ముని యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఎంత బాధకరమైన విషయం. దేవుని పిల్లలంటే 4,000 మంది చనిపోయారటండి. ఇంకా బాధకరమైన విషయం ఏంటి మనం చూస్తే గమనించండి. 11వ వచనం చూస్తే 11వ వచనం చూడండి. దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఒప్పుని ఫిన్హాసును ఏలీ యొక్క 2 కుమారులు చనిపోయి. ఎంత బాధకరం. 10వ వచనం చూస్తే ఫిలిష్తీయులు చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తినప్పుడు అత్యధికమైన వధ జరిగిన ఇశ్రాయేలు 30,000 మంది కాలు బలము కూలేను. గమనించండి, 34,000 మంది దేవుని పిల్లలైపోయారండి. మందసము పట్టబడిందటండి. ఫిలిష్తీయులు పట్టుకుపోయారండి. వేదన సమయంలో గమనించండి, దుఃఖకరమైన సమయం. బాగా 34,000 సమాధుల మధ్య గమనించండి వేదన పరిస్థితులు ఏర్పడ్డాయి. 34,000 మంది సమాధి చేయబడ్డారు. ఎంత దారుణమైన పరిస్థితి. అనుదిన ఆహారమైన పుస్తకంలో నేను చదువుతున్నాను. మన కరోనాలు అట్టండి. వింటున్నారా? వింటున్న వరకు గుడి చూపించండి. మొన్న కరోనాలు అంటే ఒక పాస్ట్ గారు అమెరికాలో 4,000 మందిని సమాధి చేశారు. అందుకని ఆహార పుస్తకంలో ఒక పాస్టర్ గారు కరోనాలో 4,000 మందిని సమాధి, ఆయన గుండె పగిలిందంటాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి నేను ఎప్పుడూ చూడలేని వేదన పడ్డాడు. గమనించండి, 34,000 మంది సమాధులు ఉన్నటువంటి స్థలముల మధ్య గమనించండి వేదన చెందుతున్నారు. దేవుని మందసం పట్టబడ్డదటండి.
గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చల్లాచెదురైపోయినట్టండి. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే, గమనించి అక్కడ దేవుని సేవ చేస్తున్న ఏలీ చనిపోయినట్టండి. ఏలీ కొడుకులు ఇద్దరు చనిపోయినట్టండి. మీకు అర్థమని చెప్తున్నాను. పాస్టర్ గారు కొడుకులు ఇద్దరు చనిపోయినట్టు. పాస్టర్ గారు కోడలు గమనించండి, ప్రసవం చేస్తూ ఒక మాట ఉందంటే, ఇకాబోదు అని చెప్పి గట్టిగా ఇస్తుందంట. దాని మాటకు అర్థం అంటే, ప్రభావం ప్రజలలో నుండి బయటకు వెళ్ళిపోయింది, మహిమ దేవుని ప్రజల మధ్య నివసించడం లేదు, అయ్యో ప్రజలందరూ కూడా చనిపోతున్నారని చెప్పి గావుకేక వేసి పుళ్ళుకు వచ్చినటువంటి తల్లి చనిపోతుందండి. మందసం పట్టబడినప్పుడండి ముసలి పాసగా వెనక్కి విరిగి మెడ విరిగి చనిపోయాడండి. కొడుకులు చనిపోయాడండి. చాలా బాధ జరిగింది. మందసము 25 సంవత్సరాలు కీలకులలో ఉన్నదటండి. 7వ అధ్యాయం మొదట్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అటండి యెహోవా దగ్గరికి రావడానికి వేదన చెందుతున్నారంటే. చూడండి 7వ అధ్యాయం చూసినట్టయితే, మందసము కిర్యాతాయిములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్ములను విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసము బయటకు వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. గమనించండి, ఫిలిష్తీయులు పట్టుకుపోయి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, దాగోను గుడిలో పెట్టారటండి. దాగోను విగ్రహం మందసం ఎదుట మెల్లగల పడిపోయిందండి. మళ్ళా నిలబెడితే మళ్ళా పడిపోయిందండి. మళ్ళా నిలబెడితే మళ్ళా ముక్కలైపోయిందండి. తర్వాత గమనించండి, ఎద్దుల బండి చేసి మందసాన్ని ఫిర్యాదులకు పంపించారటండి. ఈ లోపల ఇశ్రాయేలీయులందరూ కూడా దైవజనులు లేక గమనించండి చిన్నాభిన్నమైపోయి విగ్రహాలకు గమనించండి వెళ్ళిపోతూ అస్తోరోతు దేవతలను పూజిస్తున్నారటండి. ఎంత బాధకరమైన విషయానికి దిగజారుకొని చూడండి. అస్తోరోతు దేవతలను మనం చూసినట్లయితే అన్య దేవతలను 2వ వచనం 3వ వచనం చూస్తే సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేతితో బైబిల్ పట్టుకుని, ఒక చేతితో గమనించండి లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ ఉండడం మంచిది కాదు. ఒక చేతితో యేసుక్రీస్తు దేవుడు అని చెప్తూ నీ ఇంటిలో గమనించండి, నీ కుటుంబంలో దేవుని ప్రార్థన చేస్తూ లోక సంబంధాల వాటికి స్థానం ఇవ్వడం మంచిది కాదు. అలా ఉంటే నువ్వు ఎదగవు, ఫలించవు, అభివృద్ధి చెందవు, వర్ధలవు అని దేవుని వాక్యం చెప్తుంది. వాటిని తీసివేసి దేవుని వైపు మళ్ళుకుంటే నువ్వు వర్ధలతావని గమనించండి దేవుని వాక్యం. సమూయేలు గమనించి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి అస్తోరోతు దేవతలను గమనించండి, సీదోను దేవతలను వారు తీసి యెహోవాను సేవించినటువంటి హెడితులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాను సేవించినట్టు తీర్మానం చేసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తే అంతటా వారు ఈ సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవతలను అందరినీ వదిలేసి
చీదోని దేవతలు, అస్తూరు దేవతలు అందరూ వదిలేసి మిస్పాలకు వచ్చి గమనించండి, దేవుని సన్నిధి పాపాత్ములను ఒప్పుకొని తమ నీళ్లు కుమ్మరించి ఉపవాసం నుండి ప్రార్థన చేశారటండి. తర్వాత దేవుడు సమూయేలు వారి పక్షంగా ప్రార్థన చేసినప్పుడండి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసినట్టండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షం యెహోవాకు ప్రార్థన చేయగా అతని ప్రార్థన అంగీకరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాలు విడవని గొర్రె పిల్ల, గమనించండి, పాపమెరగని గొర్రె పిల్ల యేసు ప్రభువు మనకు ముందుగా చనిపోయాడు, మనకు బదులుగా చనిపోయాడు. ఆయన రక్తం ప్రతి పాపములను మనం పవిత్రపరుస్తుంది. ఆయన రక్తం ప్రతి పాపములను మనం విడుదల కాదు, మనం ఓడిపోకుండా చూస్తుంది. ప్రతి ఘోర పాపమును కడుగుతూ మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగుతూ మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సమానమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సమానమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, హల్లెలూయా. పరిశుద్ధమైన పాలు విడవని పాపం ఎరగని గొర్రె పిల్లను సమూయేలు వధించి పదండి ఫిలిష్తీయుల మీదకి యెహోవా పక్షంగా ప్రార్థన చేస్తానని చెప్పి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఫిలిష్తీయులు పోగొట్టుకున్న పట్టణములన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. చూడండి 14వ వచనం చూడండి. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు నుండి పట్టుకున్న పట్టణమును ఇశ్రాయేలు తిరిగి దేవుడు వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది గమనించండి, నువ్వు తిరిగి సంపాదించుకొని ఆశపడుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వగలడు. గమనించండి, నీ పక్షంగా ప్రార్థన చేయడానికి, నీ పక్షంగా కన్నీరు విడిచి విజ్ఞాపన చేయడానికి అలనాడు గమనించండి, నీ వెలగక మునుపు, నేను పుట్టక మునుపు 2000 సంవత్సరాల క్రితం లోక రక్షకుడు గమనించండి పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఎండెన్న భూమిలో చిగురాకులా పుట్టి పెరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నీకు బదులు నాకు బదులు చనిపోయి జయ జీవితం మనకి ఇవ్వాలను. నువ్వు పోగొట్టుకున్నది, దేవునికి స్తోత్రం చెప్పండి, నేను పోగొట్టుకున్నది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మిస్పాలో దేవుని సన్నిధిని యాకోబు గమనించని సమాధానం పడ్డాడు, భోజనం చేశాడు.
మిస్పాలో పనికిరాని వాడిగా ఉన్నటువంటి యోప్త తన సంగతంతా చెప్పుకున్నాడు. గమనించండి, పాడైపోయి మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి, మమ్మల్ని ఫిలిష్తీయులు వేటాడుతారు, వెంటాడుతారు, వాళ్ళకు మేము గమనించండి గొర్రె పిల్లల మేక పిల్లల వాళ్ళ నోటికి సింహాల దొరికిపోతామని వేదన చెందుతున్న సమయంలో సమూయేలు వాళ్ళని పిలిచి వాళ్ళని బట్టి పీడిస్తున్నటువంటి దురాత్మల సొమ్మును వారిని విడిపించి పాలు విడవని గొర్రె పిల్లలు, పాపం మెరగని గొర్రె పిల్లలు బదులుగా బలిచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వారికి జయ చేకూర్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనకు మిస్పా ఉంది, దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ స్థలంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నాకు గ్లోరీ సాక్ష్యం చెప్పింది కదా, నా ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు, నా ఉద్యోగాన్ని తిరిగి పొందుకున్నాడు. నాకు గమనాన్ని పూర్వం గారు సాక్షి చెప్పారు కదా, బలహీనపడ్డాం, దేవుడు బలపరిచాడు. గమనించండి, ఇలాంటివి మన కుటుంబాల్లో మనకు దేవుడు ద్వారా అనుభవించాలి. మనం వర్ధన లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకున్నాం, తల వచ్చిన ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. ప్రభా, మేము బాగొట్టుకున్నవన్నీ సంపాదించు, మేము బాగొట్టుకున్నవన్నీ సంపాదించు, మేము బాగొట్టుకున్నటువంటి మా బిడ్డలు ప్రభా దేవుల్లో సంపాదించు. మా బిడ్డలు ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. కన్నీరంతా తుడిచి వేయును, కష్టాలన్నీ మాయమయ్యును. కన్నీరంతా తుడిచి వేయును, కష్టాలన్నీ మాయమయ్యును. యేసుని సన్నిధిలో సముఖములో ఆరాధన 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 నడిచే ఎంత గమ్యం లేకున్నా ఎవరు రాకున్నా నడిచే గమ్యం లేకున్నా ఎవరు రాకున్నా చేయి విడువడు, చేయి విడువడు యేసు దేవుడు. 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 నా యేసుని సన్నిధిలో రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో రాజుని సముఖములో. ప్రేమగల తండ్రి, ఓడిపోయాం, పడిపోయాం, లోకానికి చేదుగా మురికిగా మిగిలిపోయాం. నీ ప్రేమ చూపించి చేర్చుకున్నావు, నీ ప్రేమతో నీ చేతుల్లో దాచుకున్నావు. మేము పోగొట్టుకున్న ఒక్కొక్కటి తిరిగి సంపాదించాం ప్రభా. ఇంకా మా బిడ్డలు, ఇంకా మా భార్య, ఇంకా మా కుటుంబాలు, ఇంకా మేము పోగొట్టుకున్నటువంటి ఆశీస్సులను, ఇంకా మేము పోగొట్టుకున్న సమాధానాన్ని, ఇంకా మేము పోగొట్టుకున్న నెమ్మదిని మేము సంపాదించుకోవడానికి, మా బిడ్డలు సంపాదించుకోవడానికి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ప్రతి వారు నీతో ఏకముష్టిని ప్రార్థన చేస్తున్నాం.
నడిపించి బలపరచుమని, సమాధానకరమైన సంగతులు చూపించమని ప్రార్థన చేసి, ప్రార్థనలో నీ బిడ్డలు బలపడాలి. తండ్రి దేవుని సన్నిధిలో తండ్రి ఆరాధన చేయడంలో, వాక్యము ప్రార్థనలో ప్రభువా, పాటలు పాటల్లో తండ్రి వర్ధిల్లాలి ప్రభువా. ప్రతి శాపం నుండి బయటకు రావాలి. తోడుగా యేసు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. అందరికీ పాలన పడుతున్నామండి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదిన పూర్తి అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరకే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. బలమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
సాక్షిగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. నీ కృప ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి కృపను బట్టి వందనాలు తండ్రి. వారు మిస్పాలో కూడి ప్రార్థించినప్పుడు తండ్రి నీకు వందనాలు, గొప్ప కార్యాలు చేశారు. యాకోబు ప్రభా సమాధానకరమైన పరిస్థితులు మిస్పాలో చూచారని విన్నాము తండ్రి. తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి. యాకోబు తన సంగతి అంతను మిస్పాలో చెప్పుకున్నాను విన్నాము తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. ఓడిపోతున్న ప్రజలు విజయం పొందుకోవాలంటే సమయంలో మిస్పాకు రమ్మన్నప్పుడు ప్రజలు తండ్రి తమ పాపములు విడిచిపెట్టి ప్రార్థించడం ప్రారంభించినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు తండ్రి. మా జీవితంలో గొప్ప కార్యాలు చేయి ప్రభువా తండ్రి. ఒకప్పుడు ప్రార్థన చేశాం, ఇప్పుడు ప్రార్థించలేని పరిస్థితుల మధ్య ఉండిపోతున్నాం. అయ్యా మరలా మమ్మల్ని మన్నించు ప్రభువా, మరలా నీ ఆత్మచేతములను దర్శించు ప్రభువా. నీ కృపతో నీ జ్ఞాపకం చేసుకుంటా. మేము ఎక్కడ నీకు దూరం అయిపోతున్నాము, ఎక్కడ మేము పడిపోతున్నాము, ఎక్కడ మేము ప్రార్థనకి దూరం అయిపోతున్నాము, ఏది ప్రార్థనకి రాకుండా అడ్డుపడిపోతున్నాం నీకు తెలుసు ప్రభువా. తండ్రి నీకే వందనాలు తండ్రి. తండ్రి నీకే స్తోత్రము తండ్రి. చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా బంధకాలను విడిపించి ప్రభువా, బంధకాలను విడిపించి నీ ప్రజలు ప్రార్థించడానికి మీరు నడిపించుడైనా నీ కృపతోనే బలపరచు ప్రభు. తండ్రి నీకే వందనాలు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించినప్పుడు తండ్రి నీకే వందనాలు తండ్రి. బంధకాలను విడిపించి వారిని జ్ఞాపకం చేసుకున్నామని, వారి మరణం విన్నామని, వారి మీద లక్ష్యం ఉంచామని మేము పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం ప్రభువా తండ్రి, చదువుతున్నాం ప్రభువా. అయినను తండ్రి నిర్లక్ష్య పెడుతున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా కనికరాన్ని చూపించి ప్రభువా. ఎక్కడ నీకు దూరం అయిపోతున్నాము, ఎక్కడ నిన్ను విడిచిపెడుతున్నాము అయ్యా మమ్మల్ని నడిపించే ప్రభువా. మాకు కనువిప్పు కలుగ చేయండి ఆయన ప్రభువా. నీకు వందనాలు. శరీర బలహీనతల యేసు క్రీస్తు నామములో ప్రార్థనకి రావడానికి ప్రతి శరీర సంబంధమైన బలహీనత తొలగిపోవునుగా నీ కార్యము జరిగించు ప్రభువా. ప్రార్థనకు రావడానికి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక సమస్య నీ బిడ్డలు ఆపుతుంది ప్రభువా. తండ్రి విడిపించు నాయన తండ్రి. బంధకాలని నీ ప్రజలను విడిపించు ప్రభువా. ప్రార్థించడానికి ప్రార్థన ద్వారా తండ్రి పొగ ఎలాగైతే ఆకాశం వైపు లెగిస్తుందో ప్రార్థన
నీ కృపతో నీ బలపరచు నాయన. ఎంతో పని ఉంది ప్రభు, ఎంతో పని ఉంది ప్రభు. ఎన్నో ఆత్మను రక్షించవలసిన బాధ్యత మా మీద, సంఘం మీద ఉంది నాయన. ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబంలో యజమానులు, బిడ్డలు రక్షించడానికి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కలవరాల మధ్యలో ఉన్న నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభు ఆ కలవరాలు పడుతున్న తండ్రి నీకు వందనాలు. గోడలన్నింటినీ కూర్చున్నాయన నీ కృపతో నీ బలపరచు ప్రభు, నీ కృపతో నీ బలపరచు ప్రభు. ఆత్మదీపములు వెలిగించున్నాయన, ఆత్మదీపాలు వెలిగించున్నాడు తండ్రి. నీ కార్యములు జరిగించు ప్రభు. తండ్రి నీకు వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రము తండ్రి. సహాయం చేయి ప్రభు. తండ్రి నీకే వందనాలు ప్రభు. స్తోత్రము తండ్రి. హాస్పిటల్లో ఉన్న నిర్మమ్మ గారు తండ్రి నీకు వందనాలు. నాన్నగారు చేతులతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దాసుని మీరు ముట్టయ్యా, బాగు చేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. బలహీనులు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, బలపరచండి ప్రభు. తండ్రి నీకేమన్నా అడతారు ప్రభువానికి స్తోత్రం తండ్రి. గుంటూరులో ఆపరేషన్ జరిగిన తండ్రి నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరమైన తాతగారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నీకు వందనాలు తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి వందనాలు తండ్రి. పాటి సుబ్బమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా కనికరము చూపమని ప్రార్థన చేస్తున్నాం. సత్యవతి గారు కుమార్తె తండ్రి గంగ గురించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నీవు బాగు చేయండి తండ్రి. మందిరంలో ఇంకా ఎవరెవరైతే బలహీన ఉన్నారో వారందరి పేరు నీకు తెలుసు ప్రభా. వారందరినీ బాగు చేయ, కనికరమును చూపించు నాయన. ప్రభువానికి వందనాలు తండ్రి. ధన సూర్యుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, చేతులెత్తి ప్రార్థన చేస్తుంది. ధన సూర్యుని మీరు ముట్టును ఆయన బాగు చేయండి ప్రభు. తండ్రి గర్భఫలాలతో నింపబడి ఉన్న బిడ్డలున్నారు ప్రభా. సుఖమైన క్షేమమైన ప్రసవం దయచేయి ప్రభు. తండ్రి నీకు వందనాలు తండ్రి. గర్భఫలాలు లేని బిడ్డలున్నారు ప్రభు. తండ్రి గర్భఫలాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎవరెవరైతే నీ మందిరంలో నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు వారందరికీ నీ సహాయం దయచేయి ప్రభు. వారందరికీ నీ సహాయం దయచేయి ప్రభు. తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ కృపతోనే బలపరచు ప్రభు. స్కూల్కి వెళ్తున్న వారిని, కాలేజీకి వెళ్తున్న వారిని, కాలేజీకి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రోడ్డుకి వెళ్తున్న వారిని, జట్టుకి వెళ్తున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, వడ్డీకి పని చేస్తున్న వారిని, తాపీ పని చేస్తున్న వారిని, సెంట్రింగ్ పని చేస్తున్న వారిని, దూర దేశంలో ఉన్న బిడ్డలను, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కృపతోనే బలపరచు ప్రభు. తండ్రి నీకే వందనాలు తండ్రి. ప్రభువా సహాయం చేయండి. ఎందరైతే ఆన్లైన్లో ఈ వాక్యమని ప్రార్థనలో ఏకీపిస్తున్నారో వారందరితో నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ఎక్కడ ఉన్నా వారు కలిగిన ప్రతి బాధ నుండి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. నీ కృపతోనే బలపరచండి. నీ శాంతి, నీ సమాధానం దయచేయండి. ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ శాంతిని, సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు మీరు తీర్చు ప్రభు. పాడి పంట పశువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. నీ కృపతోనే బలపరచు ప్రభు. తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ కృపతోనే బలపరచు ప్రభు. ఇచ్చిన కానుకలు, తెచ్చిన గుప్పలు అన్నిటిని మీరు ఆశీర్వదించారు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి. మీ కార్యము జరిగించుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. లోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధంలో క్షమించు. శోధనలోని కీడుని తప్పించు. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం మీరే నా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసం, రక్షణ, కాపుదల
సదా మనకు తోడే నడిపించి కాపాడి పంపించి రక్షించును కాక. అందరూ మౌనంగా మౌన ప్రార్థన చేసుకుంటూ